పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. రామగుండంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఒక జూనియర్ మెడికోపై సీనియర్స్ ర్యాగింగ్ కి పాల్పడ్డారు. ట్రిమ్మింగ్ మిషన్ ద్వారా తన తల వెంట్రుకలు తొలగించినట్టు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటన కళాశాలలో కలకలం రేపింది. ఇక్కడ నెలకొన్న ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. రమణ, చెప్పండి, ఎంత యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఉన్నా, ఎంత అవగాహన కల్పిస్తున్నా ఈ ఘటనలు మనం చూస్తూనే ఉన్నాయి. పర్టిక్యులర్గా ఇలాంటి మెడికల్ కాలేజెస్లో ఎలాంటి వివరాలు ఉన్నాయి, బాధితుడు ఏమంటున్నాడు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు రమణ? ముఖ్యంగా అంటే బిందు అఖిల్ అనే ఒక జూనియర్ మెడికో పైన కొంతమంది సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్న క్రమంలో ఒకసారి రూమ్ కు రావడం జరిగింది. ఆ తర్వాత తాను పూర్తిగా తల వెంట్రుకలు తొలగించుకోవాలని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి కూడా అందుకు ఒప్పుకొని తల వెంట్రుకలు తొలగించుకున్న పరిస్థితి. అయితే అది సరిపోదన్నట్టుగా మళ్ళీ ర్యాగింగ్ కోసం వీళ్ళంతా లోపలికి రూమ్ లోకి వచ్చేసి ట్రిమ్మర్ తోని మొత్తం తల వెంట్రుకలతో పాటుగా మీసాలు అవన్నీ కూడా కత్తిరించడం పైన పూర్తిగా అబ్బాయి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. కాలేజీలో అతను పెట్టిన మెసేజ్ అనేది తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు మాత్రం నిన్న విచారణ చేపట్టారు తప్ప ఫిర్యాదు అయితే నమోదు కాలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా మెడికల్ కళాశాలలో జరిగిన ఈ ర్యాగింగ్ భూతం అనేది మాత్రం కొంత కలకలం రేపుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అయితే మనకు గోదావరి మెడికల్ కళాశాలలో వినిపిస్తుంది. ఓకే వెంకటరమణ, థ్యాంక్ యూ.